హాయ్ హలో ఎవ్రీవన్. మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ క్లాసెస్లో భాగంగా ఇప్పుడు మనం ప్రెషర్ గేజెస్ ప్రెషర్ గేజెస్ని చూస్తున్నాం. అంతకుముందు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? హైడ్రోస్టాటిక్ లా గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రెషర్ గేజెస్ అంటున్నాం. హైడ్రోస్టాటిక్ లా అనేది ఏం చెప్పింది? హైడ్రోస్టాటిక్ లా ఏం చెప్పింది? ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ హైట్ ఆఫ్ ది వాటర్ అని చెప్పింది. సో ఇక్కడ సింపుల్గా మెన్షన్ చేసిందంటే ప్రెషర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది హైట్, అంటే స్పెసిఫిక్ వెయిట్ అనేది కాన్స్టెంట్ అనుకుంటే ఇక్కడ హైట్ అంటే వాటర్ యొక్క హైట్ మీద బేస్ అయి ఉంటుంది ప్రెషర్ అనేది అని చెప్పింది. ఓకే, సో ఇదే హైడ్రోస్టాటిక్ లా యూజ్ చేసి మనం ప్రెషర్ని గేజ్ చేస్తాం. గేజ్ అంటే మెజర్ అని అర్థం. ఓకే, ఏదైతే మెజర్ చేయడానికి డివైస్ని వాడతామో దాన్ని మనం ప్రెషర్ గేజ్ అంటాం. సో ప్రెషర్ గేజెస్లో ముఖ్యంగా రెండు టైప్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి వచ్చి మెకానికల్ గేజెస్, రెండోది మానోమీటర్స్. సో మానోమీటర్స్లో మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి. నార్మల్ మానోమీటర్స్ ఉన్నాయి, డిఫరెన్షియల్ మానోమీటర్స్ ఉన్నాయి. సో వీటిలో మళ్ళీ యూజెస్ ఏంటి? ఓకే, సో ఈ మానోమీటర్స్లో మళ్ళీ మానోమీటర్స్ అంటే ఏంటి, అలాగే మెకానికల్ గేజెస్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో మానోమీటర్స్ ఎక్కడ వాడతాం, మెకానికల్ గేజెస్ ఎక్కడ వాడతాం? మానోమీటర్ అంటే చిన్న చిన్న ప్రెషర్స్. ఓకే, అంటే చిన్న పైప్లోది కానీ లేదంటే చిన్న రిజర్వాయర్లో కానీ చిన్న ట్యాంక్లో కానీ ప్రెషర్ మెజర్ చేయడానికి. మెకానికల్ గేజెస్ అనేవి పెద్ద పెద్ద కాలువల్లో కానీ లేదంటే పెద్ద పైప్స్ ఉంటాయి, టన్నల్స్ అలాంటి వాటిల్లో. సో అలాగే గ్యాస్ పైప్ లైన్స్ పెద్ద పెద్దవి ఉంటాయి. సో అలాంటి ఇండస్ట్రీస్లో కూడా పెద్ద పైప్ లైన్స్ ఎక్కువ ప్రెషర్స్ మెజర్ చేయాలన్నప్పుడు హై ప్రెషర్స్కి మెకానికల్ గేజెస్ వాడతాం. అదే నార్మల్ అండ్ స్మాల్ ప్రెషర్స్కి మానోమీటర్స్ వాడడం జరుగుద్ది. ఓకే, సో ముందు అసలు మానోమీటర్స్ అంటే ఒక వాటర్ కాలంలో వాటర్ని రైజ్ చేసిన దాన్ని బట్టి, అంటే వాటర్ ఎంత రైజ్ అయిన దాన్ని బట్టి మనకి ఇక్కడ ప్రెషర్ని మెజర్ చేయడం జరుగుద్ది. ఓకే, సో మానోమీటర్స్లో మనకి ముఖ్యంగా సింపుల్ మానోమీటర్స్లో ఇవన్నీ సింపుల్ మానోమీటర్స్లోకి వస్తాయి. ఈ డిఫరెన్షియల్ మానోమీటర్స్, సింపుల్ మానోమీటర్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి: పీజోమీటర్, యూట్యూబ్ మానోమీటర్, అలాగే సింగిల్ కాలం మానోమీటర్. ఓకే, ఇవన్నీ కూడా మానోమీటర్స్ అన్నివి కూడా వాటర్ కాలమ్ ఎంత రైజ్ అయింది, అంటే వాటర్ ప్రెషర్ వల్ల వాటర్ కాలమ్ ఎంత రైజ్ అయింది అన్న దాన్ని బట్టి ప్రెషర్ అనేది మెజర్ చేస్తాయి. ఎలా అనుకున్నాం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం హైడ్రోస్టాటిక్ లాలో. ఓకే, సో వాటర్లో ఎప్పుడైతే హైట్ పెరుగుతుందో, అంటే హైట్ ఇంక్రీజ్ అవుతుందో దాన్ని బట్టి ప్రెషర్ అనేది వేరీ అవుతుంది లీనియర్గా అని అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఇదే ప్రిన్సిపల్ని వాడి, ఈ P=WH అనే ప్రిన్సిపల్ని వాడి మనం ఇక్కడ మెజర్ చేయడం జరుగుద్ది. ఓకే, సో పీజోమీటర్ అంటే ఎలా ఉంటుందంటే, పీజోమీటర్ అంటే జస్ట్ ఒక పైప్ లేదా ట్యాంక్కి ఇలా ఒక వాటర్ కాలమ్ పెడతారనమాట. ఓకే, సో ఇన్ కేస్ ట్యాంక్ ఉందనుకోండి, అక్కడ ఒక చిన్న హోల్ చేసి దాంట్లోంచి ఒక ట్యూబ్ పెడతారు. ట్యూబ్ అనేది గ్రేటర్ దెన్ 6 mm అని అయి ఉండాలి. ట్యూబ్ అనేది గ్రేటర్ దెన్ 6 mm అయి ఉండాలి. అలా అయితేనే, ఇక్కడ గ్రేటర్ దెన్ 6 mm అయితేనే క్యాపిలరీ యాక్షన్ని మనం చేయొచ్చు. సో ఇక్కడ ఏదైతే గ్లాస్ ట్యూబ్ పెడుతున్నామో, అంటే ట్యాంక్ హోల్ చేసి గ్లాస్ ట్యూబ్ పెడుతున్నామో, సో దాన్ని బట్టి మనకి ఇక్కడ వాటర్ కాలమ్ హైట్ వస్తుంది. ఆ హైట్ ఇంటూ స్పెసిఫిక్ వెయిట్ 9810, వాటర్ అయితే 9810 చేస్తే మనకి ఏమొస్తుంది? దీని యొక్క ప్రెషర్ ఇక్కడ ఈ పాయింట్, అంటే ఇక్కడ వరకు వాటర్ వస్తే ఒక 1 మీటర్ లేచింది అనుకుందాం. సో ఇక్కడ ప్రెషర్ వచ్చి 9810 Nm/m². ఓకే, సో అంటే లోపల ప్రెషర్ అనేది 9810 Nm/m² ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ గ్లాస్ ట్యూబ్ ఏదైతే పడుతున్నామో దాని యొక్క డయా అనేది గ్రేటర్ దెన్ 6 mm ఉండాలి. ఎందుకంటే అది క్యాపిలరీ యాక్షన్ని మనం ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ మాట్లాడుకునేటప్పుడు డిస్కస్ చేసుకున్నాం. క్యాపిలరీ యాక్షన్ అనేది అంటే వాటర్లో సర్ఫేస్ టెన్షన్ ఉండడం వల్ల ఏదైనా దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తే వాటర్ అనేది ఇలా పైకి లేసిపోద్ది. ఓకే, సో అంటే ఆటోమేటిక్గా మన లోపల ప్రెషర్ లేకపోయినా ఆ సర్ఫేస్ టెన్షన్ని డిస్ట్రాక్ట్ చేయడం వల్ల అది పైకి లెగడం అనేది జరుగుద్ది. ఓకే, సో అందుకని గ్రేటర్ దెన్ 6 mm ఉంటే ఇక్కడ పైప్ లైన్ అనేది, ఇక్కడ పీజోమీటర్ అనేది మెజర్ చేయొచ్చు. సో పీజోమీటర్ అనేది స్మాల్ ప్రెషర్స్కే మాత్రం ఉపయోగపడుతుంది. ఎందుకు పీజోమీటర్ స్మాల్ మెజర్స్ కంటే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఓపెనింగ్ అనేది ఏదైతే పైప్, ఇది పైప్ అనుకుందాం. సో ఇలా పైప్ ఉంది. సో దీంట్లో చిన్న హోల్ చేసి ఇక్కడ పెట్టాం అనుకుందాం. సో ఇందులో వాటర్ అనేది ఎక్కువ ఫోర్స్తో వస్తుంటే ఏమవుద్ది? ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సో అప్పుడు ఎక్కువ ప్రెషర్ ఉంటే ఏమవుద్ది? బయటకు వచ్చేస్తుంది అనమాట వాటర్ అనేది. సో అందుకే చిన్న చిన్న ప్రెషర్స్ మాత్రమే మెజర్ చేయగలదు. అలాగే వ్యాక్యూమ్ ప్రెషర్స్ని, గ్యాస్ ప్రెషర్స్ని మెజర్ చేయలేదు. ఎందుకంటే ఇది ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి, ఓపెన్ టు ద ఎయిర్ ఉంటుంది కాబట్టి, ఈ కాలం ఏదైతే ఉందో, సో ఇలా ఓపెన్ టు ఎయిర్ ఉంటుంది కాబట్టి, ఇది పైప్ అయితే
ఇక్కడ నుంచి కనెక్ట్ చేసింది ఓపెన్ టు ఎయిర్ ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళిపోవడం జరుగుద్ది, రైట్. సో అందుకే పీజోమీటర్ అనేది స్మాల్ ప్రెజర్స్కి తప్ప హై ప్రెజర్స్కి ఉపయోగపడదు. నెక్స్ట్ యూట్యూబ్ మానోమీటర్ వచ్చేసరికి ఇది హై ప్రెజర్స్ కూడా ఉపయోగపడుద్ది, రైట్. సో హై ప్రెజర్స్ కూడా ఉపయోగపడుద్ది. ఇది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. బట్ దీంట్లో వచ్చే ఇంకో కాంపోనెంట్ ఏంటంటే ఎందుకు ఉపయోగపడుద్ది అంటే మానోమెట్రిక్ లిక్విడ్ అని ఒక హెవీ వెయిట్ ఉన్న లిక్విడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ హెవీ వెయిట్ ఉన్న లిక్విడ్ అనేది ఇలా ఉండడం జరుగుద్ది. ఓకే, సో మానోమెట్రిక్ లిక్విడ్లో వాటర్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో ఇవి వచ్చి అంటే ఇక్కడ ఏదైతే హోల్ చేసి మనం దీన్ని కనెక్ట్ చేసామో సపరేట్గా, సో వచ్చిన తర్వాత వాటర్ అనేది ఇక్కడ దీన్ని టచ్ అవ్వడం జరుగుద్ది. టచ్ అయిన తర్వాత ఇది ఏదైతే డాటమ్ లైన్ ఉందో అది ఇలా పెరగడం జరుగుద్ది. అంటే ఇక్కడ వాటర్ అనేది టచ్ అయినప్పుడు ఈ మానోమెట్రిక్ లిక్విడ్ అనేది దాని యొక్క కొత్త పొజిషన్లోకి రావడం జరుగుద్ది. అదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే అది ప్రాబ్లమేటిక్గా ఉంటుంది కాబట్టి. సో ముందు ఫర్ టైం బీయింగ్ పీజోమీటర్ అంటే ఏంటి, యూట్యూబ్ మానోమీటర్ అంటే ఏంటి, సింగిల్ కాలమ్ మానోమీటర్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ కొంచెం హై ప్రెజర్స్ మెజర్ చేయడం కుదురుద్ది, అలా గ్యాస్ ప్రెజర్లో కూడా మెజర్ చేయడం జరుగుద్ది. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఈ మానోమెట్రిక్ లిక్విడ్కి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఇక్కడ ఒక మానోమెట్రిక్ అంటే ఇక్కడ వాటర్ను ఈ మానోమెట్రిక్ లిక్విడ్ మిక్స్ అవ్వకూడదు కదా. సో దాని నుంచి మనం కొన్ని పాయింట్స్ మనం చెప్దాం. ఓకే, సో వాటర్ కానీ ఏదైనా ఫ్లూయిడ్ అనేది ఇక్కడ ఉన్న ఫ్లూయిడ్తో మిక్స్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్ చేయాలంటే ఈ వాటర్ అనేది ఎప్పుడైతే దీన్ని టచ్ అవుద్దో ఇక్కడ మానోమెట్రిక్ లిక్విడ్ అనేది లిఫ్ట్ అవ్వాలి, అప్పుడే అక్కడ ప్రెజర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు ఈ మానోమెట్రిక్ లిక్విడ్కి ఏముండాలంటే స్పెసిఫిక్ వెయిట్ ఆర్ స్పెసిఫిక్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి, హైగా ఉండాలి. మరి ఏవేవి తక్కువగా ఉండాలి? ఓకే, సో కెమికల్ రియాక్షన్ అనేది కూడా తక్కువగా ఉండాలి, అలాగే లో సర్ఫేస్ టెన్షన్ ఉండాలి, అలాగే లో విస్కాసిటీ ఉండాలి, అలాగే లో కెమికల్ రియాక్షన్ ఉండాలి, అలాగే ఇమ్మిస్కబుల్ అయి ఉండాలి. అసలు ఇమ్మిస్కబుల్ అంటే ఏంటి? సో ఇమ్మిస్కబుల్ అంటే మనకి ఏదైనా వచ్చి మిక్స్ అయితే అది హోమోజీనియస్ మిక్చర్ అయిపోకూడదు, అంటే పాల్లో నీళ్ళు కలిసిపోయినట్టు కలిసిపోకూడదు. అలా కలిసిపోతే మానోమెట్రిక్ లిక్విడ్కి మనం ప్రెజర్ డిఫరెన్స్ ఎలా మెజర్ చేయలేం, రైట్. సో అందుకని ఇమ్మిస్కబుల్ అయి ఉండాలి, లో కెమికల్ రియాక్షన్స్ ఉండాలి, లో విస్కాసిటీ ఉండాలి, లో సర్ఫేస్ టెన్షన్ ఉండాలి, అలాగే లో థర్మల్ కోఎఫిషియంట్ ఉండాలి. అంటే థర్మల్ కోఎఫిషియంట్ అంటే మనకి బయట ఉన్న అట్మాస్ఫియర్లో ఉండే అంటే కొంచెం హీట్ 1 డిగ్రీ పెరిగితే ఎంత మూవ్ అవుతుంది, అంటే ఎంత ఎక్స్పాండ్ అవుతుంది, లేదంటే ఎంత కాంట్రాక్ట్ అవుతుంది అనేది థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అనమాట. అది కూడా చాలా తక్కువగా ఉండాలి, ఎందుకంటే బయట ఉన్న టెంపరేచర్ రియాక్ట్ అయిపోతే ఇక్కడ మనం రీడింగ్ తీసుకునేటప్పుడు తప్పులు వచ్చేస్తాయి అనమాట. సో లో థర్మల్ కోఎఫిషియంట్ అనేది ఉండాలన్నమాట దేనికి మనం తీసుకునే మానోమెట్రిక్ లిక్విడ్కి. సో దీనికి ఏముండాలి, స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి, అలాగే లో వేపర్ ప్రెషర్ ఉండాలి, అలాగే లో థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఉండాలి, లో సర్ఫేస్ టెన్షన్ ఉండాలి, లో విస్కాసిటీ, లో కెమికల్ రియాక్షన్ అనేది అంత ఫాస్ట్గా జరగకూడదు అనమాట, హైలీ కెమికల్ ఇన్వర్ట్గా ఉండాలన్నమాట. ఓకే, సో అలాగే ఇమ్మిస్కబుల్ అయ్యి ఉండాలి ఏంటి మనం తీసుకునే మానోమెట్రిక్ లిక్విడ్కి, రైట్. సో సింగిల్ కాలమ్ మానోమీటర్ అంటే ఇదే మానోమీటరు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే చిన్న ట్యాంక్ అని ఉంటుంది, ఇలా ట్యాంక్ లాగా ఉంటుంది అనమాట ఈ మధ్యలో, దాన్ని రిజర్వాయర్ అంటారు. సో అది ఎందుకు ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఈ బేసిక్ లా యూజ్ చేసి మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఫర్ టైం బీయింగ్ సో ప్రెజర్ గేజెస్లో టైప్స్ ఏంటనేది తెలుసుకుందాం, అలాగే అవి ఎక్కడెక్కడ వాడతారనేది తెలుసుకుందాం. ఓకే, సో టూ పీజోమీటర్ అనేది స్మాల్ ప్రెజర్స్ మెజర్ చేయడానికి కుదురుద్ది. సో అది ఎలా ఉంటుందంటే పైప్ అనేది ఎలా ఉంటే రెండు పాయింట్స్ మధ్య ఉన్న స్మాల్ ప్రెజర్ డిఫరెన్స్ని మెజర్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ పీజోమీటర్ కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఒక H1 H2 వస్తే సో P1 మైనస్ P2 ఈక్వల్ టు WH1 మైనస్ WH2. సో ఇది ఈ రెండింటి మధ్య ఉన్న ప్రెజర్ డిఫరెన్స్ అనేది రావడం జరుగుద్ది, రైట్. సో నెక్స్ట్ డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్ అనేది ఇది స్మాల్ గ్యాస్ యాక్యురేట్గా స్మాల్ ప్రెజర్స్ని అలాగే గ్యాస్ ప్రెజర్స్ని యాక్యురేట్గా మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఇది 2 పైపులు కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ 2 పైపుల మధ్య స్మాల్ అండ్ ఈ మధ్యలో మానోమెట్రిక్ లిక్విడ్ అనేది ఉండడం జరుగుద్ది, రైట్.
సో ఇక్కడ పైప్ ఉంటుంది. సో ఈ పిఏ అంటే ప్రెజర్ ఎట్ పాయింట్ ఏ పాయింట్ బి మధ్య ఉన్న డిఫరెన్స్ని కనుక్కోవడానికి ఈ డిఫరెన్షియల్ యూట్యూబ్ మానోమీటర్ అనేది ఉపయోగపడుద్ది. నెక్స్ట్ ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్. ఇది చాలా యాక్యురేట్గా, అంటే దీంతో పోల్చుకుంటే ఇది చాలా యాక్యురేట్గా, అలాగే గ్యాసెస్ ప్రెషర్స్ని కూడా యాక్యురేట్గా మెజర్ చేయడానికి ఉపయోగపడుద్ది అనమాట. నథింగ్ బట్ ఇదే ప్రెషర్ గేజ్ అనేది సో ఇలా ఉండడం జరుగుద్ది. ఇలా ఉండడం జరుగుద్ది. ఓకే, సో ఇందులో వాడే మానోమెట్రిక్ లిక్విడ్ అనేది లైటర్ ఫ్లూయిడ్స్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్న ఫ్లూయిడ్ అనేది ఎయిర్ లేదా ఆల్కహాల్. ఎందుకంటే ఇక్కడ గ్యాసెస్ మెజర్ చేస్తాం కాబట్టి లైటర్ ఫ్లూయిడ్స్ అనేవి వాడడం జరుగుద్ది. దానివల్ల వెరీ సెన్సిటివ్గా ఉండి వెరీ యాక్యురేట్ మెజర్మెంట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. నెక్స్ట్ మనకి మెకానికల్ గేజెస్కి వచ్చేసరికి, సో మెకానికల్ గేజెస్లో ఏమున్నాయి? సో మెకానికల్ గేజెస్లో ఏమున్నాయి? మెకానికల్ గేజెస్లోకి వచ్చేసరికి మెకానికల్ గేజ్ అనేది ఏంటంటే హై ప్రెషర్స్ని, బాగా పెద్ద పెద్ద ప్రెషర్స్ని మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో మనకు వచ్చేసరికి డయాఫ్రమ్, బాడ్ అండ్ ట్యూబ్, డెడ్ వెయిట్, బెల్లోస్ ప్రెషర్ గేజ్. ఓకే, సో ఇవి మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ బట్ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి డయాఫ్రమ్ ప్రెషర్ గేజ్ అనేది లో ప్రెషర్స్ని కూడా మెజర్ చేయగలదు. ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఇదో పెద్ద పైప్ అనుకుంటే, సో దీనికి చిన్న ట్యూబ్లా ఉంటుంది. సో ట్యూబ్లా ఉండి పైన ఇలా మీటర్ ఉంటుంది, గేజ్ ఉంటుంది. ఓకే, మనం చూస్తాం. ఓకే, ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు మీరు. సో ఇలా ఒక నీడిల్ ఉంటుంది, కింద డయాఫ్రమ్ ఉంటుంది అనమాట దీనికి. సో ఎప్పుడైతే వాటర్ దీన్ని వచ్చి తాకుతుందో ఇక్కడ ఈ మధ్యలో చిన్న అంటే చిన్న మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో అవి లోపల ఇంకో మెకానిజం ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే ఇది మూవ్ అయ్యి ఇక్కడ మనకి 16 మిల్లీబార్, ఇది మినిమం 60 మిల్లీబార్ దాకా కూడా మెజర్ చేయగలదన్నమాట. సో ఓకే, సో అంటే పెద్ద పెద్ద ప్రెషర్స్ని మెజర్ చేయగలదు, అలాగే లో ప్రెషర్ డిఫరెన్స్ని కూడా మెజర్ చేయగలదు. ఓకే, బాడ్ అండ్ ట్యూబ్కి వచ్చేసరికి, బాడ్ అండ్ ట్యూబ్లో ఎలా ఉంటుందంటే ఇక్కడికి వచ్చేసరికి కింద డయాఫ్రమ్ ఉంటుంది కదా, సో డయాఫ్రమ్ టచ్ చేసినప్పుడు వెళ్తుంది. ఓకే, డయాఫ్రమ్లోకి వచ్చేసరికి, బాడన్లోకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఇందులో ఒక మెటల్ ఉంటుంది. సో మెటల్ నుండి ఇది ఇలా సి షేప్లో ఉంటుంది, దానికి పైప్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పైప్ నుంచి వాటర్ ఫ్లో అవుతుందో అప్పుడు ఈ పైప్ అనేది మూవ్ అవ్వడం జరుగుద్ది ఆ ప్రెషర్ వల్ల. సో దీనికి చివర్లో చిన్న మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసి దానికి నీడిల్ సెట్ చేస్తారు, లోపల మెజర్మెంట్స్ అనేది ఇలా ఇవ్వడం జరుగుద్ది. ఓకే, ఇది బాడ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజర్ వచ్చేసరికి ఇది 600 మిల్లీబార్ దాకా మెజర్ చేయగలదు. సో ఇక్కడ మినిమం ఇక్కడ 16, ఇక్కడ మినిమం 600 మిల్లీబార్. సో చూస్తే ఇది వెరీ లో ప్రెషర్స్ని కూడా మెజర్ చేయగలదు అనమాట. నెక్స్ట్ డెడ్ వెయిట్ ప్రెషర్ గేజ్. డెడ్ వెయిట్ ప్రెషర్ గేజ్ అంటే ఏమవుతుందంటే వాటర్ ఎప్పుడైతే ఈ పైప్ లేదా రిజర్వాయర్ నుంచి ఫ్లో అవుద్దో ఇక్కడున్న వెయిట్ని పైకి లిఫ్ట్ చేస్తుంది. ఆ పైకి లిఫ్ట్ చేసిన వాటర్ ఏదైతే ఉందో అది వచ్చి ఇక్కడ వాల్యూ దగ్గర ఉన్న మెషిన్ టచ్ చేయడం వల్ల, అంటే మీటర్ని టచ్ చేయడం వల్ల వాల్యూ అనేది చూపించడం జరుగుద్ది. ఇది డెడ్ వెయిట్ ప్రెషర్కి వచ్చేసరికి. నెక్స్ట్ నా ఫేవరెట్ వచ్చి ద బెల్లోస్. సో ద నేమ్ బెల్లోస్ ప్రెషర్ గేజ్ అనమాట. బెల్లోస్ ప్రెషర్ గేజ్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ ఎప్పుడైతే ఫ్లో అవుద్దో అప్పుడు ఇక్కడ లోపల ట్యూబ్ లాంటి, అంటే ఒక రబ్బర్ టైప్ లాంటిది ఫార్మేషన్ ఉండి ఇలా ఉంటుంది. సో మీరు ఇమేజ్లో చూడొచ్చు, నేను ప్రతిదానికి ఇమేజ్ చూపిస్తున్నా కదా. సో ఇలా బయట రబ్బర్ లాంటిది ఉంటుంది. సో ఎప్పుడైతే వాటర్ అనేది దీన్ని టచ్ అయిందో దీని లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది. సో ఆ స్ప్రింగ్ని మూవ్ చేస్తూ ఉంటుంది, అది బ్రాస్తో కానీ స్టీల్తో కానీ తయారు చేసి ఉంటుంది. సో ఈ స్టీల్ మూవ్ చేసిన తర్వాత ఇది పైకి లిఫ్ట్ చేస్తుంది అనమాట. సో పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఈ ప్రెషర్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి పైన మనకున్న మీటర్లో రీడింగ్ అనేది నీడిల్ని కలిపి చూపించడం జరుగుద్ది. సో ఇది బెల్లోస్ ప్రెషర్ గేజ్ వచ్చేసరికి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ప్రెషర్ గేజెస్ అంటే మానోమీటర్ ప్రెషర్ గేజెస్లో ముఖ్యంగా 2 టైప్స్. మానోమీటర్స్లో సింపుల్ మానోమీటర్స్, డిఫరెన్షియల్ మానోమీటర్స్. సింపుల్ మానోమీటర్లో పీజోమీటర్, యూట్యూబ్ మానోమీటర్, సింగిల్ కాలమ్ మానోమీటర్ అనేది ఉంటుంది. పీజోమీటర్ అనేది స్మాల్ ప్రెషర్స్కి, యూట్యూబ్ మానోమీటర్ అనేది హై ప్రెషర్స్కి, అలాగే గ్యాస్ వాక్యూమ్ ప్రెషర్స్ని మెజర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సింగిల్ కాలమ్ మానోమీటర్ అంటే స్మాల్ ప్రెషర్స్ మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే యాక్యురేట్గా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే మానోమీటర్ అనేది మనకి ఏదైతే గ్లాస్ ట్యూబ్ వాడుతున్నామో అది గ్రేటర్ దెన్ 6 mm లాగా గ్రేటర్ దెన్ 6 mm అనేది ఉండేలా చూసుకోవాలి ప్రతి మానోమీటర్ అనేది. ఓకే, ఆ గ్లాస్ ట్యూబ్ అనేది, ఎందుకంటే మన క్యాపిలరీ యాక్షన్ని సర్ఫేస్ టెన్షన్లో ఏర్పడే క్యాపిలరీ యాక్షన్ని మనం ఎలిమినేట్ చేయడానికి, రైట్. సో టూ పీజోమీటర్ మానోమీటర్ అనేది స్మాల్ ప్రెషర్స్కి, డిఫరెన్షియల్ యూట్యూబ్ అనేది స్మాల్ అండ్ గ్యాస్ యాక్యురేట్గా వాక్యూమ్ ప్రెషర్స్ని కూడా మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్ అనేది వెరీ యాక్యురేట్, ఇందులో మానోమెట్రిక్ లిక్విడ్ అనేది లైటర్ ఫ్లూయిడ్స్ వాడడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ మెకానికల్ గేజెస్లోకి వచ్చేసరికి డైఫ్రమ్, బోర్డన్ ట్యూబ్, అలాగే డెడ్ వెయిట్, బెల్లోస్ ప్రెజర్ గేజ్. సో బెల్లోస్ ప్రెజర్ గేజ్ అనేది ముఖ్యంగా రివర్స్లో వాడడం జరుగుద్ది. మనం బెల్లోస్ ప్రెజర్ గేజ్ అనేది ఎక్కువగా రివర్స్లో వాడడం జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డైఫ్రమ్ ప్రెజర్ గేజ్ వచ్చేసరికి లో, అలాగే బోర్డన్ అనేది హై ప్రెజర్స్ని, డెడ్ వెయిట్ కూడా హై ప్రెజర్స్ని మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కంప్లీట్గా మనకి ప్రెజర్ గేజెస్ గురించి. మన నెక్స్ట్ క్లాస్లో మనం ప్రెజర్ గేజెస్ని అంటే పీజోమీటర్, యూట్యూబ్ మానోమీటర్ వీటిలన్నిటికి సంబంధించిన ప్రాబ్లమేటిక్ ఫార్ములాస్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.